హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. మనం లాస్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి నేర్చుకున్నాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏ విధమైన మెటీరియల్స్ ఉన్నాయి వాటి గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి సమ్ బేసిక్ డెఫినేషన్స్, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో నేర్చుకుంటాం. కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఇలాంటి డెఫినేషన్స్ నేర్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సమ్ బేసిక్ డెఫినేషన్స్. ఇందాక మనం ఫస్ట్ టాపిక్ అని చెప్పుకున్నాం, అదే టాపిక్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ విచ్ ఆర్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రిసిటీ ఆర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. అయితే ఈ కింద ఇవ్వబడిన డెఫినేషన్స్ ఈ ఎలక్ట్రిసిటీ ఆర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే దాంతో అసోసియేట్ చేయబడ్డాయని దాని మీనింగ్. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ అంటే నథింగ్ బట్ సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఉండే సిటీనే ఎలక్ట్రిసిటీ అంటారు. హ్యావ్ యూ గాట్ మై పాయింట్? ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనం సిటీ అంటాం. నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఫ్లో అవుతున్నాయో ఫ్లో అయ్యేదాన్ని ఎలక్ట్రిసిటీ అంటాం. ఎలక్ట్రాన్స్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ సిటీలో మొత్తం ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ వైర్ ఆర్ కండక్టర్ ఆర్ క్లోజ్డ్ పాత్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఒక క్లోజ్డ్ వైర్లో కానీ లేదా ఒక క్లోజ్డ్ పాత్లో కానీ ఒక వైర్లో కానీ కండక్టర్లో కానీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతే ఆ ఎలక్ట్రాన్స్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. ఆ ఫ్లోయింగ్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. ద కరెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్. అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి అనే క్వాంటిటీని మనకి తెలిపేదే ఈ కరెంట్. ఓకే, కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎంత క్వాంటిటీ ఫ్లో అవుతున్నాయి అనే దాన్ని తెలిపేది క్వాంటిటీ మీన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది. సింపుల్గా ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ, దేంతోనైనా డినోట్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్ ఏ, దీన్ని యాంపియర్స్లో మెజర్ చేస్తారు కరెంట్ని. ద ఎలక్ట్రోడైనమిక్స్ వాజ్ ఫౌండ్ బై ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ ఆండ్రీ మ్యారీ యాంపియర్. అయితే ఈ ఎలక్ట్రోడైనమిక్స్ అనే దాన్ని ఫస్ట్ డిస్కవర్ చేశారు కదా, ఆ సైంటిస్ట్ యొక్క నేము ఆండ్రీ మ్యారీ యాంపియర్. బై కన్సిడరింగ్ హిజ్ నేమ్ ద యాంపియర్ ఈజ్ టేకెన్ యాజ్ ద యూనిట్ ఫర్ ద కరెంట్. అయితే ఈ యాంపియర్ అనే సైంటిస్ట్ యొక్క నేమ్ని తీసుకొని కరెంట్కి యాంపియర్గా పెట్టుకున్నారు. అంటే ఈ నేమ్ని కన్సిడర్ చేసుకొని మనకి యాంపియర్ అనే మెజర్ని తీసుకున్నారు. ఆ నేమ్ని కరెంట్ మెజర్ చేయడానికి తీసుకున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ద కరెంట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ. అంతే కదా, మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాం. ఏం అబ్జర్వ్ చేసాం? క్యాపిటల్ ఐతో కానీ స్మాల్ ఐతో కానీ కరెంట్ని డినోట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది చాలామందికి సందేహం. అప్పుడప్పుడు మన లెక్చరర్స్ క్లాసులో కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకు కరెంట్ని క్యాపిటల్ ఐ లేదా స్మాల్ ఐతోనే డినోట్ చేసాం, సితోనే ఎందుకు చేయలేదు? వాట్ ఎవర్ ఇట్ మే బి, ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ దట్ బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ క్లోజ్డ్ పాత్. దాని వెనుక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి సమ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్సిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లోయింగ్ మెటీరియల్. ఇంటెన్సిటీ అంటే ఆ ఇంటెన్సిటీని బేస్ చేసుకొనే ఐ అనే దాంతో కరెంట్ని డినోట్ చేశారు. నథింగ్ బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీరు చెప్పాల్సిన ఆన్సర్. ఇంటెన్సిటీ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లోయింగ్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి
voltage or potential difference. Voltage is sometimes called as potential difference. The potential difference between the two electrically charged bodies or points is called voltage. ఏవైతే రెండు చార్జ్డ్ బాడీస్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉందో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి దాన్నే వోల్టేజ్ అంటారు. ఈ వోల్టేజ్ని కొన్నిసార్లు ఈఎంఎఫ్ అని కూడా అంటారు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ దట్ టెండ్స్ టు మూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఈ వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి ఉన్న డిఫరెన్స్ని ఎలాగైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నారో అలాగే ఇప్పుడు ఆ పాయింట్ వన్ పాయింట్ నుంచి వన్ పాయింట్కి మూవ్ అవ్వాలంటే ఒక ఫోర్స్ కావాలి, ఆ ఫోర్స్నే ఈఎంఎఫ్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చి ద వోల్టేజ్ ఈజ్ డినోటెడ్ బై వి. ఓకే, వోల్టేజ్ని క్యాపిటల్ వితో డినోట్ చేస్తారు. ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్. వోల్టేజ్ అనేది వోల్ట్స్లో మెజర్ చేస్తారు. ద టర్మ్ వోల్టేజ్ ఈజ్ ఫౌండ్ బై అన్ ఇటాలియన్ సైంటిస్ట్ అలెసాండ్రో వోల్టా. ఓకే, సో ఫ్రమ్ హిజ్ నేమ్ ద యూనిట్ ఫర్ ద వోల్టేజ్ ఈజ్ టేకెన్ యాజ్ వోల్ట్. అయితే ఈ వోల్టేజ్ అనే వర్డ్ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారంటే అలెసాండ్రో వోల్టా అనే ఇటాలియన్ సైంటిస్ట్ కనుక్కున్నాడు. అతని నేమ్ నుంచి గుర్తింపు కోసం, అతని జ్ఞాపకం కోసం వోల్ట్ అని వోల్టేజ్కి తీసుకున్నారు. మెజరింగ్ యూనిట్స్ అలెసాండ్రో వోల్టా అనే దాంట్లోంచి వోల్ట్ అనేదాన్ని తీసుకున్నారు. The simplest form to define the voltage is nothing but speed of electron. This is the correct definition for voltage. Apart from the EMF, potential difference, the correct definition is the speed of electron. Okay. When you before applying the voltage, ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేయకముందు ఎలక్ట్రాన్ అనేది స్టేషనరీగా ఉంది. అప్లై చేసిన తర్వాత స్పీడ్ పెరిగింది కదా, కాబట్టి మనం దాన్ని స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనుకోవచ్చు. ఓకే, మూడోది వచ్చి పవర్. మనందరికీ తెలిసిన డెఫినేషన్ ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ పవర్. అంటే వోల్టేజ్ కరెంట్ ప్రోడక్ట్ని కలిపితే దాన్ని పవర్ అన్నాం. In other words, the product of speed and quantity of electrons flowing through a closed path is known as power. అయితే మనం చెప్పుకున్న భాషలో మనం చెప్పుకున్న పదాలతో చూస్తే ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఇందాక స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని చెప్పాం, స్పీడ్. కరెంట్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్ అనేది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత క్వాంటిటీలో వెళ్తున్నాయి అనేది మనం పవర్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డినోటెడ్ బై పి. అంటే పవర్ని పీతో డినోట్ చూపిస్తారు. ద అనదర్ డెఫినేషన్ ఫర్ పవర్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ద ఎనర్జీ ఈజ్ జనరేటెడ్. ఇంకో డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ఎంత ఎనర్జీ అనేది జనరేట్ అయింది, ఏ రేటు దగ్గర ఎనర్జీ, ఎంత రేటింగ్లో ఎనర్జీ అనేది జనరేట్ అయింది, దాన్నే మనం పవర్ అని చెప్పచ్చు. ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పవర్ ఈజ్ షోన్ బిలో. పవర్ని మ్యాథమెటికల్గా ఎలా చూపించవచ్చు, P = V/I ఫార్ములాలో చూపించవచ్చు పవర్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ గురించి కొంచెం ఇంపార్టెంట్ నోట్ మీకు చెప్పాలి, అదేంటో చూద్దాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక ఫిగర్ కనపడుతుంది, అబ్జర్వ్ చేయండి. ఫిగర్ ఏ, ఫిగర్ బి. ద ఫిగర్ 1 ఆన్ ద రైట్ సైడ్ రిప్రజెంట్స్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ డయాగ్రమాటికల్లీ. ఇందులో ఉన్న ఫిగర్ డయాగ్రామ్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో ఎలా ఉంది అనేదాన్ని సూచిస్తుంది అన్నమాట. ఎవ్రీ కండక్టింగ్ మెటీరియల్ కంటైన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఫ్రీ టు మూవ్ అమాంగ్ ఇట్స్ డిఫరెంట్ ఆటమ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రతి కండక్టింగ్ మెటీరియల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి ఆటమ్స్లోకి. సో వెన్ నో వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్, నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సెటప్ ఇన్ ద కండక్టర్.
ఎప్పుడైతే మనం ఏ వోల్టేజ్ని అప్లై చేయట్లేదో టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్కి రెండు వైపులా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కండక్టర్లో ఉండదు అనేది దాని మీనింగ్. హెన్స్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రీలీ బిట్వీన్ ఆటమ్స్ ఇన్ ఏ ర్యాండమ్ వే యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1a. అయితే మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇవ్వట్లేదో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి ఇష్టం వచ్చినట్లుగా ఆటమ్స్లోకి మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. అదే ఫిగర్ 1aలో చూపించాడు. వాటికి ఒక సపరేట్ డైరెక్షన్ లేదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫిగర్ 1, వాటికి ఒక సపరేట్ డైరెక్షన్ లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఒక కండక్టర్లో ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. సో బికాస్ దేర్ ఈజ్ నో మూమెంట్ ఆఫ్ చార్జ్ ఇన్ ద ఎనీ పర్టికులర్ డైరెక్షన్ విత్ ఇన్ ద కండక్టర్. అవన్నీ ర్యాండమ్గా అలా ఎందుకు ఉన్నాయంటే ఛార్జ్ అనేది మూవ్ అవ్వట్లేదు కాబట్టి అలా ఉన్నాయి. వెన్ an ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ అప్లైడ్, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కానీ లేదా వోల్టేజ్ కానీ మనం అప్లై చేసామో అవుటర్ మోస్ట్లో ఉండే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి అడిషనల్ వెలాసిటీని గెయిన్ చేసుకొని ఫ్లో అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, ద అడిషనల్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. అయితే ఇంతకుముందు అన్నీ స్టేషనరీగా ఎలా పడితే అలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎప్పుడైతే మనం వోల్టేజ్ అప్లై చేసామో అవుటర్ మోస్ట్లో ఉండే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక అడిషనల్ వెలాసిటీని గెయిన్ చేసుకొని కండక్టర్ ద్వారా ఫ్లో అవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి. ఆ వెలాసిటీని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటున్నాం. ద ఎలక్ట్రాన్స్ బీయింగ్ నెగిటివ్లీ ఛార్జ్డ్, అందరికీ తెలుసు కదా ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్లీ ఛార్జ్డ్, అండ్ స్టార్ట్ మూవింగ్ టువార్డ్స్ ది పాజిటివ్ టర్మినల్ త్రూ ద కండక్టర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ టర్మినల్ సైడ్ వెళ్ళటం మనం చూస్తున్నాం. ఓకే, ఈ డయాగ్రామ్లో ఫిగర్ 1b డ్రిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నౌ దిస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ మే రిజల్ట్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడైతే ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తున్నాయో పాజిటివ్ టర్మినల్ దగ్గరికి, దాన్నే మనం కంటిన్యూస్గా వెళ్ళేదాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. సిన్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్డ్, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ అవ్వడం వల్ల పాజిటివ్కి అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ కంటిన్యూస్ ప్రాసెస్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం. ద డైరెక్షన్ ఆఫ్ దర్ మోషన్ ఈజ్ ఆపోజిట్ టు కన్వెన్షనల్ కరెంట్ విచ్ ఈజ్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. హయ్యర్ పొటెన్షియల్ అంటే పాజిటివ్, లోవర్ పొటెన్షియల్ అంటే నెగిటివ్. అయితే ఇక్కడ ఈ ఇమేజ్లో మనం చూసినట్టయితే మనం ఇచ్చిన కనెక్షన్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఆపోజిట్గా మూవ్ అవుతున్నాయి. అంటే వీటి డైరెక్షన్ ఎప్పుడు కన్వెన్షనల్ కరెంట్కి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఒక కండక్టర్ని చూస్తున్నాం, దాని క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఉంది, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి కండక్టర్లో ఉన్నాయి. అప్పుడు డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంది. కానీ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి, క్లాక్ వైజ్లో ఉన్నాయి. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ అనేది వీటికి ఆపోజిట్గా ఉంది కాబట్టి కన్వెన్షనల్ కరెంట్కి ఆపోజిట్గా ఉందని మనం చెప్పుకుంటున్నాం. సో ఇఫ్ ఈ ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనుకుంటే, దెన్ టోటల్ ఛార్జ్ విచ్ క్రాసెస్ ది సెక్షన్ ఇన్ టైమ్ t ఈజ్ q. సో ఈ అనేది మనం ఎలక్ట్రాన్ ఛార్జ్ అనుకుంటే, టోటల్ ఛార్జ్ ఇంత టైంలో క్రాస్ చేసిందని t అనుకుంటే, ఇంత టైంలో క్రాస్ చేసిందని q అనుకుంటే q అనుకోవచ్చు. అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ I ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ బై టైం, అంటే q/t. ఇది ఒక ఫార్ములా కరెంట్కి, వేర్ q ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఇన్ కూలమ్స్, t ఈక్వల్ టు టైమ్ ఇన్ సెకండ్స్. q అంటే టోటల్ ఛార్జ్ ఇన్ కూలమ్స్, ఛార్జ్ని కూలమ్స్లో మెజర్ చేస్తారు, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తారు, మనకు తెలుసు. ఇప్పుడు చిన్న నోట్ ఏంటంటే, ఇంపార్టెంట్ నోటు, 1 కూలంబ్ COULOMB, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. 1 కూలంబ్ ఈక్వల్ టు 624 × 10⁻16 అప్రాక్సిమేట్గా ఇన్ని వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇన్ని ఎలక్ట్రాన్స్ అనమాట. 1 కూలంబ్ అంటే 624 × 10⁻16 ఎలక్ట్రాన్స్ అప్రాక్సిమేట్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద కాంపిటేటివ్ బిట్ ఫర్ ఈ సెట్. కూలంబ్ ఈజ్ రేర్లీ యూజ్డ్ యాజ్ యూనిట్ ఆఫ్ కరెంట్. వాట్ ఈస్ ద రేర్లీ యూజ్డ్ యూనిట్ ఆఫ్ కరెంట్? కూలంబ్.
ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ యూనిట్ ఈజ్ యాంపియర్. మోస్ట్ కామన్గా యాంపియర్ వాడతాం, వెరీ రేర్గా కూలంబ్ వాడతాం. ద కరెంట్ ఈజ్ మెజర్డ్ బై యూజింగ్ యామ్మీటర్. సో కరెంట్ని దేంతో మెజర్ చేస్తామో తెలుసుకున్నాం ఇప్పుడు, అంటే ఏ యూనిట్తో. దాన్ని మెజర్ చేసే డివైస్ ఏంటి? యామ్మీటర్. సో మళ్ళీ సమ్ బేసిక్ డెఫినేషన్స్కి వచ్చేద్దాం. అది కరెంట్ గురించి ఇంపార్టెంట్ నోటు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ద ఎబిలిటీ ఆఫ్ ఎ చార్జ్డ్ బాడీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే సామర్థ్యం, కరెంట్ యొక్క సామర్థ్యం. పొటెన్షియల్ అంటే ఇప్పుడు ఒక చార్జ్డ్ బాడీ ఉంది, దాని ఎబిలిటీ ఏంటి, ఆ వర్క్ చేయడానికి ఏదైతే దానికి ఎబిలిటీ ఉందో దాన్నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నాం. ద చార్జ్డ్ బాడీ హ్యాస్ ద కెపాసిటీ టు డూ వర్క్ బై మూవింగ్ ద అదర్ చార్జ్ బాడీ ఎయిదర్ బై అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఈ చార్జ్డ్ బాడీ అనేది ఎలా వర్క్ చేస్తుంది? బై యూజింగ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ కానీ రిపల్షన్ ప్రిన్సిపల్తో కానీ ఈ చార్జ్డ్ బాడీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది వర్క్ చేస్తుంది. అంటే దానికి అట్రాక్షన్ కెపాసిటీ ఉందా, రిపల్షన్ కెపాసిటీ ఉందా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నథింగ్ బట్ కెపాసిటీ టు డూ వర్క్ ఆర్ ఎబిలిటీ టు డూ వర్క్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈక్వల్ టు డినోటెడ్ బై V ఈక్వల్ టు వర్క్ డన్ బై ఛార్జ్. సో వర్క్ డన్ అంటే Wతో డినోట్ చేసాం, ఛార్జ్ అంటే Qతో డినోట్ చేసాం. వర్క్ డన్ అనేది జౌల్స్లో మెజర్ చేస్తాం, ఛార్జ్ అనేది ఇందాక కూలంబ్స్లో మెజర్ చేస్తాం ఆల్రెడీ చెప్పాను. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ టూ చార్జ్డ్ బాడీస్ ఇస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఆల్రెడీ మనం ఇందాక వోల్టేజ్ దగ్గర ఈ డెఫినేషన్ చూసాం. దీన్ని కూడా లెటర్ Vతో డినోట్ చేస్తారు, వోల్ట్స్లోనే మెజర్ చేస్తారు. సో ఇప్పుడు ఒక సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి. కన్సిడర్ టూ చార్జ్డ్ బాడీస్ A and B హ్యావింగ్ అన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ ఆఫ్ +10 volts అండ్ +6 volts రెస్పెక్టివ్లీ. అయితే ఇక్కడ రెండు చార్జ్డ్ బాడీస్ ఉన్నాయనుకోండి, A and B. వాటికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ +10 volts +6 volts ఉన్నాయనుకోండి. ఒకటి 10 volts ఉంది, ఒకటి 6 volts ఉంది. ద డిఫరెంట్ కేసెస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 2. నెక్స్ట్ వచ్చే ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. We know that electric current flows from higher potential to lower potential. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏలో చూసుకోండి. ఏ అనే చార్జ్డ్ బాడీకి వచ్చి +10 volts ఉంది, బి అనే చార్జ్డ్ బాడీకి వచ్చి +6 volts ఉంది పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వోల్టేజ్. అప్పుడు ఈ పైన మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ ఫ్లో అవుతుంది. ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ ఏ కండక్టర్కి ఉంది ఆర్ ఏ బాడీకి ఉంది, ఫిగర్ ఏలో +10 voltsకి ఉంది. తక్కువ పొటెన్షియల్ 6 voltsకి ఉంది, బీకి ఉంది, కండక్టర్ బీకి. ఏకి ఎక్కువ ఉంది, బీకి తక్కువ ఉంది. అప్పుడు కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ టు బి, నో ప్రాబ్లం హియర్. ఓకే, తక్కువ నుంచి ఎక్కువకే కదా మనకు ఫ్లో అవ్వాల్సింది. 10 ఉంది, 6 ఉంది, 10 to 6 ఏ టు బి కరెంట్ ఫ్లో అవుతుంది. అది కేసు 1. ఇప్పుడు సెకండ్ కేసు ఫిగర్ బి చూసుకోండి. ఏకి 3 volts ఉంది, +3 volts, బీకి +5 volts ఉంది. మనకు కావాల్సింది కరెంట్ తక్కువ నుంచి తక్కువ ఫ్లో అవ్వడం కదా, అవుతుందని మనం తెలుసుకున్నాం కదా. అప్పుడు ఈ +5 volts నుంచి 3 voltsకి అంటే బి టు ఏ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎందుకంటే బి పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ బిలో ఎక్కువ ఉంది కాబట్టి, ఏలో తక్కువ ఉంది కాబట్టి 5 to 3 అంటే బి టు ఏ ఇలా ఉన్న ఫ్లో అవుతుంది. ఇక మూడో ఎగ్జాంపుల్ చూడండి, ఫిగర్ ఏలో +5 volts ఉంది, బిలో +5 volts ఉంది, అంటే రెండిట్లో సమానంగా ఉంది. అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందా? మనకు కావాల్సింది హై టు లో పొటెన్షియల్ ఫ్లో అవుతుందని తెలుసుకున్నాం. ఇక్కడ ఏది లో లేదు, రెండు సమానంగా ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకే, హ్యావ్ క్లియర్ దట్. ఓకే, రాబోయే స్లైడ్లో ఇంకా బ్రీఫ్ ఎగ్జాంపుల్తో మీకు నేను దీన్ని క్లియర్ చేస్తాను. ఇప్పటివరకు ఒకవేళ క్లియర్ కాకపోతే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్. The force that causes an electron to flow through an electric circuit is known as electromotive force. Okay,
ఏదైతే ఫోర్స్ అనేది ఎలక్ట్రాన్ని మూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుందో దాన్నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నాం. The unit of EMF is volts. The EMF is represented by letter E. యూనిట్ ఆఫ్ ఈఎంఎఫ్ యొక్క యూనిట్ ఏంటంటే వోల్ట్స్, దాన్ని ఈతో రిప్రజెంట్ చేస్తారు. ద ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈఎంఎఫ్ అనేది ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ కంటే ఎక్కువే ఉంటుంది. అప్పుడే ఆ ఎలక్ట్రాన్ని ఒకదాని నుంచి ఇంకో దానికి మూవ్ చేయగలుగుతుంది. కండక్టర్లో ఫ్లో చేయగలగాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కంటే ఈఎంఎఫ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇట్ కెనాట్ బి మెజర్డ్ బట్ ఇట్ కెన్ బి క్యాల్కులేటెడ్ అండ్ కంపేర్డ్. సో ఈఎంఎఫ్ని మనం మెజర్ చేయం, కానీ క్యాల్కులేట్ చేస్తాం. ఇంత వోల్టేజ్కి ఎంత ఈఎంఎఫ్ పడుతుంది, ఎంత వస్తుంది అని మనం క్యాల్కులేట్ చేస్తాం. అది ముందు చూద్దాం. ఈఎంఎఫ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. ఈఎంఎఫ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. సో ఇక్కడ చిన్న నోట్ అనేది చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ క్లారిటీ అబౌట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్, ఇందాక చెప్పాను కదా పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మీకు మరింత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో నెక్స్ట్ వచ్చే స్లైడ్ని చూడండి ఒకసారి. పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు ఇందాక మనం కరెంట్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ని తీసుకుందాం. వాటర్ని తీసుకుంటే ఈ ఫస్ట్ ఇమేజ్లో చూడండి, ట్యాంక్ ఏ ట్యాంక్ బి రెండు కనపడుతున్నాయి మీకు. ఈ రెండిట్లో వాటర్ అనేది సేమ్ ఉంది. ఈ రెండింటికి ట్యాంకులకి లింక్ ఉంది. ఆ లింక్నే మనం కండక్టర్ అన్నాం. ఈ వాటర్ని ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనుకుందాం. ఓకే, ఈ ట్యాంక్స్ని కండక్టర్ అనుకుందాం. ఈ కండక్టర్స్ని చార్జ్డ్ బాడీస్ అనుకుందాం. రెండు ట్యాంక్స్కి సేమ్ లెవెల్లో ఉంది. అప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుందా, ఆర్ వాటర్ అనేది ఈ ట్యాంక్ నుంచి ఈ ట్యాంక్కి వెళ్తుందా? వెళ్ళదు. అదే కింద చూడండి, ట్యాంక్ ఏలో వాటర్ ఎక్కువ ఉంది, ట్యాంక్ బిలో తక్కువ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఒక కనెక్టర్ పెట్టాం. ఇప్పుడు వాటర్ అనేది ట్యాంక్ ఏ నుంచి బికి వెళ్తుందా వెళ్ళదా? ఈ రెండు ట్యాంకులు సమానమయ్యేదాకా వెళ్తుంది. అప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ హై నుంచి లోకి ఫ్లో అవుతుంది. అంటే ఇలా పై నుంచి డౌన్కి ఫ్లో అవుతుంది. వాటర్ ఎలాగైతే ఎత్తు నుంచి పల్లంకి ఫ్లో అవుతుందో లేదా వస్తుందో అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అలాగే ఫ్లో అవుతుంది. ఈ ఇమేజ్తో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఆరోది వచ్చేసి రెసిస్టెన్స్. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్కి ఏదైనా ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేసే ప్రాపర్టీ ఉంటుందో దాన్నే రెసిస్టెన్స్ అంటాం. ప్రతి ఒక్క మెటీరియల్కి రెసిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ మనం చూసిన దేనికైనా సరే రెసిస్టెన్స్ ఉంటుంది. అది కండక్టరే కావచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన హ్యాండ్ని ఇట్లా గ్రౌండ్కి ఇలా రాకినప్పుడు మనకు ఒక అపోజిషన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక్కడ రెసిస్టెన్స్ కూడా అలాంటిది. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఆర్. దీన్ని ఆర్తో చూపిస్తాం రెసిస్టెన్స్ని. మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఓమ్ అనే సింబల్ అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇది ఓమ్స్లో మెజర్ చేస్తాం. నథింగ్ బట్ 2 ohms, 10 ohms or 2 kilo ohms, like that. Resistance is opposition offered by the substance to the flow of free electrons. రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్కి ఆపోజిషన్ ఆఫర్ చేస్తుంది. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా మన చెయ్యిని ఇట్లా గ్రౌండ్ మీద పెట్టి ఇలా అన్నప్పుడు మన చేతికి ఏదైతే ఆపోజిషన్గా మనం ఫీల్ అవుతున్నామో దాన్నే రెసిస్టెన్స్ అని అంటాం. అదే ఎలక్ట్రాన్స్కి ఇది ఆఫర్ చేస్తుందని చెప్పాడు. ద అపోజిషన్ అకర్స్ డ్యూ టు కొలిజన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఈ అపోజిషన్ ఎందుకు వస్తుందంటే ఎలక్ట్రాన్స్ ఈ కండక్టర్ యొక్క ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ని కానీ కొలిజన్ చేసుకుంటూ వెళ్తుంటాయి. ఆ కొలిజన్ చేసుకునే ప్రాసెస్లో ఈ అపోజిషన్ అనేది చోటు చేసుకుంటుంది. డ్యూ టు దిస్ కొలిజన్ హీట్ ఈజ్ లిబరేటెడ్. ఈ కొలిజన్ వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది లేదా విడుదలవుతుంది. మనం ఇప్పుడు మన రెండు చేతుల్ని ఇలా అన్నప్పుడు ఈ కొలిజన్ వల్ల
ఇప్పుడు మనం ఒక చెయ్యి ఎలక్ట్రాన్స్ అనుకుంటే ఇంకో చెయ్యిని కండక్టర్ అనుకుంటే ఈ రెండు చేతుల్ని ఈ కండక్టర్ ఇలా చేతి మీద ఇంకో చేతి మీద వెళ్తున్నప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది, అంటే ఆ రెండు కొలైడ్ అవుతుంది. సో దాని ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు, మనం అప్పుడు ఒక హీట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా లేదా, చేస్తున్నాం. అదేవిధంగా ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ వెళ్ళినప్పుడు కూడా అదేవిధంగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ద రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫ్రిక్షన్. సింపుల్గా చెప్పాలంటే రెసిస్టెన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫ్రిక్షన్ అని మనం అనొచ్చు. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, అదొక ప్రాపర్టీ, అదొక మెటీరియల్ ప్రాపర్టీ. రెసిస్టర్ అంటే ఏంటి, దేనికైతే రెసిస్టర్ అని అంటామో, రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఉంటుందో దాన్ని రెసిస్టర్ అంటాం. ఏ రెసిస్టర్ ఈజ్ అన్ ఎలిమెంట్ విచ్ లిమిట్స్ ఆర్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్. రెసిస్టర్ అంటే ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేసిద్ది, దాని ద్వారా ఎలో చేయకుండా, అంటే ఫ్రిక్షన్ అనేది కలుగు చేస్తుంది, ఫ్రీగా మూవ్ అవ్వనీయకుండా. దాన్నే మనం రెసిస్టర్ అంటాం ఆ ఎలిమెంట్ని. ఈ రెసిస్టర్ అనేది ఒక డివైస్, దాన్ని మనం ఏదైనా ఒక సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఈ డివైస్ని యూజ్ చేస్తాం సర్క్యూట్లో. ఈ రెసిస్టర్ని మనం ఎక్కడెక్కడ వాడతాం అంటే అమ్మీటర్ ఎలిమెంట్స్లో వాడతాం. నెక్స్ట్ రియోస్టాట్స్, మనం ల్యాబ్స్లో చూస్తుంటాం రియోస్టాట్స్. కరెంట్ని కంట్రోల్ చేయడానికి మనం ఎక్కువ మెషిన్స్లో చూస్తాం రియోస్టాట్స్ అనేవి ల్యాబ్లో. నెక్స్ట్ హీటింగ్ ఎలిమెంట్స్ టు కన్వర్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ. అయితే వీటిని హీటింగ్ ఎలిమెంట్స్గా వాడతాం, ఏది ఎలక్ట్రిక్ ఐరన్లో కానీ ఎలక్ట్రిక్ హీటర్లో కానీ ఇలాంటి వాటిలో రెసిస్టర్స్నే వాడతాం. హీటింగ్ ఎలిమెంట్ అంటే ఏంటో కాదు, రెసిస్టరే. రెసిస్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ హీటింగ్ ఎలిమెంట్. ద సింబల్ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. సో సింబల్, రెసిస్టెన్స్ సింబల్ ఎలా ఉంటుంది అనే దానికి ఇక్కడ మనం సింబల్లో చూడొచ్చు, ఫిగర్ 4లో కింద. ద రెసిస్టర్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇన్ 2 types. రెసిస్టర్స్ అనేవి 2 రకాలుగా మనం క్లాసిఫై చేసాం. ఒకటి ఫిక్స్డ్ రెసిస్టర్, రెండోది వేరియబుల్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే దాని వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్ని మనం మార్చలేము మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. ఓకే, మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మార్చలేము. అంటే ఇప్పుడు అక్కడ 2 kilo ohms రెసిస్టర్ పెట్టాము, అది ఫిక్స్డ్ అనుకోండి, నీకు సడన్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువయ్యి 3 kilo ohms కావాల్సి వచ్చింది, దాన్ని నువ్వు వ్యారీ చేసుకోలేవు, ఎందుకంటే అది ఫిక్స్డ్ రెసిస్టర్ కాబట్టి. అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది దానికి, రెసిస్టెన్స్ వాల్యూ. అలాగే మనం ఇప్పుడు ఫిక్స్డ్ రెసిస్టర్కి సింబల్ ఇక్కడ చూడొచ్చు ఈ స్లైడ్లో. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటి, దీని వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 kilo ohms పెట్టుకున్నావు, ఎక్కువ కావాల్సి వచ్చింది, ఈ వేరియబుల్ రెసిస్టర్ని మనం వ్యారియర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్టు రెసిస్టెన్స్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇందులో కాన్స్టెంట్ వాల్యూ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే రియోస్టాట్ని తీసుకోవచ్చు మళ్ళీ. అయితే ఈ వేరియబుల్ రెసిస్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు రియోస్టాటు, పొటెన్షియోమీటరు అనేవి మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్స్ వేరియబుల్ రెసిస్టర్కి. ఈ వేరియబుల్ రెసిస్టర్ యొక్క సింబల్ మనం నెక్స్ట్ స్లైడ్లో చూడొచ్చు. సో ఇక్కడ పైన కనపడేది ఈ వేరియబుల్ రెసిస్టర్. ఓకే, మామూలు రెసిస్టర్ పైన ఒక యారో మార్క్ పెట్టేస్తే అది వేరియబుల్ రెసిస్టర్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్. ఈ ఇమేజ్లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయనేది చూసుకోవచ్చు, జూమ్ చేద్దాం. ఫిల్మ్ రెసిస్టర్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ వైర్ వోన్ రెసిస్టర్స్ ఉన్నాయి, వేరియబుల్ వైర్ వోన్ రెసిస్టర్స్ ఉన్నాయి, అడ్జస్టబుల్ వైర్ వోన్ రెసిస్టర్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, ద లాస్ట్ టాపిక్, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యొక్క ధర్మాలు ఏంటి? కన్సిడర్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ L meters అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A meter square పర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ ఇమేజ్లో కండక్టర్ లెంత్ L ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ Aతో డినోట్ చేసాం. అప్పుడు ద రెసిస్టెన్స్ R ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఫిజికల్ డైమెన్షన్స్, నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ ద టెంపరేచర్. అయితే ఈ రెసిస్టెన్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో కొన్ని ఏంటంటే ఫిజికల్ డైమెన్షన్స్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఫిజికల్ డైమెన్షన్స్ అంటే
దాని యొక్క లెంత్ ఎంత ఉంది, లేదా దాని యొక్క లెంత్ ఎంత ఉంది, లేదా దాని యొక్క హైట్ ఎంత ఉంది, అలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నేచర్ ఆఫ్ ది మెటీరియల్, దాని యొక్క ప్రాపర్టీ ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి మెటీరియల్, లేదా టెంపరేచర్, దాంట్లో టెంపరేచర్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది అంటే దాని యొక్క టెంపరేచర్ రేంజ్ ఎంత, దాన్ని బట్టి రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. అంటే లెంత్ మీద డిపెండ్ అయ్యి రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది. అంటే లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇదొక ధర్మం, రెసిస్టెన్స్ యొక్క లా. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, దట్ ఈజ్ ఏ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/a. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. అంటే ఇందులో ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గిద్ది. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరిగిద్ది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది తగ్గితే ఇది హై అయితే ఇది లో ఉంటుంది, ఇది లో ఉంటే ఇది హై ఉంటుంది. ఇలా డిపెండ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ విత్ విచ్ ఇట్స్ మేడ్. ఇందాక చెప్పాం నేచర్ ఆఫ్ ద మెటీరియల్, దాని యొక్క స్వభావం దేని మీద అయితే ఉందో దాని యొక్క స్వభావాన్ని బట్టి రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. అది దేంతో తయారు చేశారు, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఆపరేటింగ్ టెంపరేచర్, ఆల్రెడీ చెప్పాము. దాంట్లో యొక్క టెంపరేచర్ రేంజ్ ఎంత, అది ఎంత టెంపరేచర్ తట్టుకుంటుంది, ప్లస్ ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, ఎంతసేపు ఇది తట్టుకుంటుంది అనే దాన్ని బట్టి చేశారు. ఇవి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. అయితే ఇక్కడ ఇందాక చూసిన ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అక్కడ ఈక్వల్ టు పడింది, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. సో దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్ చేయడానికి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాం. ఆ కాన్స్టెంట్నే రో అన్నాం, అది ఒక గ్రీక్ లెటర్. అండ్ ఆ కాన్స్టెంట్ అంటే రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఆర్ ఈక్వల్ టు రో L/A అనే ఈక్వేషన్ని మనం ఫామ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఆ మెటీరియల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి అవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.